హాయ్ అండి. ఈనాడు ఆదివారం బుక్ 10 సెప్టెంబర్ 2023లోని సుడోకు ఫిల్ చేద్దామండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళకి సుడోకు ఎలా ఫిల్ చేయాలో చెప్తున్నానండి. ఇలా అడ్డంగా 9 బాక్సెస్ ఉంటాయండి, వీటిని రోస్ అంటాము. అండ్ అలాగే ఇలా నిలువుగా 9 బాక్సెస్ ఉంటాయి, వీటిని కాలమ్స్ అంటాము. అండ్ ఇవి స్క్వేర్ బాక్సెస్ ఉంటాయండి, ఇలా డార్క్ లైన్ చేస్తున్నాయి కదా, ఇవి స్క్వేర్ బాక్సెస్. అండ్ ఎవ్రీ రో అండ్ ఎవ్రీ కాలంలోను అండ్ ఈ స్క్వేర్ బాక్సెస్లో కూడా మళ్ళీ 9 స్మాల్ స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి. ఓకే, వాటిల్లో మనము 1 to 9 వరకు సేమ్ నెంబర్ రిపీట్ కాకుండా ఫిల్ చేయాలి. ఫస్ట్ రో నుంచే స్టార్ట్ చేయాలి, కాలం నుంచే స్టార్ట్ చేయాలి, లేదంటే ఈ స్క్వేర్ బాక్స్ నుంచే స్టార్ట్ చేయాలి అన్న రూల్ ఏమీ ఉండదు. ఒక్కసారి పజిల్ని అబ్జర్వ్ చేసి ఎక్కువగా రిపీట్ అయిన నెంబర్ని కానీ, లేదంటే తక్కువ ఎంటీ బాక్సెస్ ఉన్న రోస్ కానీ, కాలమ్స్ కానీ, స్క్వేర్ బాక్సెస్ వైజ్ కానీ చూస్తూ తొందరగా ఫిల్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు చూడండి, మనం ఇలా చూసుకుంటే మనకి ఇలా 3 స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి కదా, ఇలా నిలువుగా చూసుకున్న మళ్ళీ 3 స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి. సో ఏవైనా 2 బాక్సెస్లో వచ్చి ఇంకో బాక్స్లో ఒక నెంబర్ సేమ్ నెంబర్ రాలేదనుకోండి, దానికోసం మనం ట్రై చేయొచ్చు. అంటే అది ఈజీగా వస్తుంది, ఆల్రెడీ 2 బాక్సెస్లో వచ్చి ఉంటుంది కదా, తక్కువ ఎంటీ బాక్సెస్ ఉన్నాయనుకోండి, అందులో ఈజీగా ఫిల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఈ స్క్వేర్ బాక్స్ చూసుకుంటే ఇందులో 2 వచ్చేసింది, ఈ స్క్వేర్ బాక్స్లో కూడా 2 వచ్చేసింది. అండ్ ఈ మిడిల్లో ఉన్న ఈ స్క్వేర్ బాక్స్లో 2 రాలేదు కదా, ఇప్పుడు ఇందులో 2 వస్తుందేమో చూద్దాం. ఓకే, ఆల్రెడీ మనకి ఈ కాలంలో 2 వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్లో కూడా 2 రాదు, రైట్. అండ్ ఇక్కడ 2 వచ్చేసింది, సో ఇక్కడ కూడా మనకి 2 రావట్లేదు. అంటే ఇక్కడ మాత్రమే ఆప్షన్ చూడండి, ఓన్లీ 1 ఎంటీ బాక్స్ మాత్రమే ఉంది కదా, సో 2 ఇక్కడ రాస్తున్నాను. మనం ఈ పజిల్ని చూస్తే చూడండి, ఈ స్క్వేర్ బాక్స్లో 6 వచ్చింది, ఈ స్క్వేర్ బాక్స్లో 6 ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో 6 ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో 6 ఉంది, కానీ ఇందులో 6 లేదు కదా. సో మనకి ఇటు సైడ్ చూసుకున్న ఈ 2 స్క్వేర్ బాక్సెస్లో 6 వచ్చింది, ఇటువైపు చూసుకుని 2 స్క్వేర్ బాక్సెస్లో 6 వచ్చింది కదా, సో ఇందులో 6 వస్తుందేమో చూద్దాం. ఓకే, సో మనం ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో కానీ ఈ కాలంలో కానీ 6 అయితే లేదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకు ఆల్రెడీ ఈ కాలంలో 6 వచ్చేసింది కాబట్టి దీనికి రిలేటెడ్గా ఉన్న ఈ 2 ఎంటీ బాక్సెస్లో కూడా 6 రాదు, రైట్. సో ఇప్పుడు ఈ 2 బాక్సెస్ రావట్లేదు. అండ్ ఈ బాక్స్ తీసుకుందాం, ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో అయినా చూడండి 6 వచ్చేసింది, రోలో కూడా 6 వచ్చింది, సో 6 ఇక్కడ రావట్లేదు. 6 ఈ 3 ప్లేసెస్లో రావట్లేదు, అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్ మనకి ఇది ఒక్కటే కదా, సో 6 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనకి ఈ స్క్వేర్ బాక్స్లో 6 వచ్చేసింది, ఈ స్క్వేర్ బాక్స్లో 6 వచ్చింది, అండ్ ఈ స్క్వేర్ బాక్స్లో మనకు 6 రాలేదు కదా, చూద్దాం. ఓకే, సో ఈ బాక్స్ తీసుకుంటే మనకు ఈ కాలంలో 6 వచ్చేసింది కాబట్టి 6 ఇక్కడైతే రాదు, రైట్. అండ్ ఈ బాక్స్ తీసుకుందాం, ఈ రోలో కానీ ఈ కాలంలో కానీ 6 అయితే లేదు, అంటే 6 ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 6 వచ్చేసింది, సో ఈ 6 ఈ 2 బాక్సెస్లో రాదు, ఇక్కడ రావట్లేదు, ఈ కాలంలో వచ్చేసింది కాబట్టి ఇక్కడ రావట్లేదు, అంటే ఇక్కడ మాత్రం మనకు ఆప్షన్ ఉంది కదా, సో 6 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో లేదు కదా, చూద్దాం. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 6 వచ్చేసింది, సో 6 ఇక్కడైతే రాదు, రైట్. అండ్ ఈ బాక్సెస్ తీసుకుంటే దీనికి రోలో మనకి 6 వచ్చింది, అంటే ఈ 3 బాక్సెస్లో కూడా మళ్ళీ 6 రిపీట్ కాదు, అంటే ఈ బాక్సెస్లో రావట్లేదు, ఇక్కడ మాత్రం మనకు ఆప్షన్ ఉంది కదా 6 రావడానికి, సో 6 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఓన్లీ ఈ స్క్వేర్ బాక్స్లో మాత్రమే 6 రాలేదు, రైట్. సో చూద్దాం, ఈ బాక్స్ తీసుకుంటే మనకు ఈ రోలో 6 వచ్చేసింది, సో 6 ఈ 2 బాక్సెస్లో రాదు. ఓకే, అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకి హీరోలో కూడా 6 వచ్చేసింది, సో 6 ఈ 2 బాక్సెస్లో కూడా రాదు. అండ్ ఇప్పుడు ఈ బాక్స్ తీసుకుందాం, ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో కానీ కాలంలో కానీ 6 అయితే లేదు, అంటే 6 ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఈ బాక్స్ తీసుకుందాం, ఈ కాలంలో మనకు 6 వచ్చేసింది, సో 6 ఇక్కడ రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో కూడా 6 వచ్చేసింది, సో 6 ఇక్కడ రావట్లేదు, అంటే వీటన్నిటిలో 6 రావట్లేదు, ఇక్కడ మాత్రమే మనకి ఎగ్జాక్ట్ పొజిషన్ 6 రావడానికి ఛాన్స్ ఉంది కదా, సో 6 ఇక్కడ రాస్తున్నాను. సో ఇలాగ మనకు ఎక్కువగా రిపీట్ అయిన నెంబర్ని ఫిల్ చేసామనుకోండి, ఎగ్జాక్ట్ పొజిషన్ వచ్చే దగ్గర మాత్రమే ఫిల్ చేయండి, సో అప్పుడు రాంగ్స్ పోకుండా ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, అన్ని బాక్సెస్లో కూడా మనకు 6 ఫిల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఈ రో వైజ్ తీసుకుంటే ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా, రాని నెంబర్ చూద్దాం. 1 2 వచ్చేసింది, 3 రాలేదు. మీకు 3 నెంబర్స్ కన్ఫ్యూజింగ్గా ఉంటే ఒకవేళ సైడ్కి రాసుకోండి, కానీ దానికి రిలేటెడ్గా మాత్రమే రాసుకోండి. 3 4 వచ్చేసింది, 5 రాలేదు, 6 7 8 9 రాలేదు. ఓకే, 3 5 9 అనే నెంబర్స్ రాలేదు. ఓకే, ఇప్పుడు ఈ ఎంటీ బాక్సెస్లో దానికి రిలేటెడ్గా ఉన్న కాలమ్స్లో కానీ స్క్వేర్ బాక్స్లో కానీ ఈ 3 5 9 నెంబర్స్ ఆల్రెడీ వచ్చి ఉండి ఎగ్జాక్ట్ పొజిషన్ ఎక్కడైతే వస్తుందో చూద్దాం. ఓకే, ఇక్కడ తీసుకుంటే మనకి ఎంటీ బాక్స్ తీసుకుంటే మనం 3 5 9 నెంబర్స్ చూడాలి కదా, మనం రో వైజ్ చూస్తున్నాం కాబట్టి దానికి రిలేటెడ్గా కాలమ్ అండ్ స్క్వేర్ బాక్స్ చూద్దాం. ఈ కాలంలో అయితే మనకు 3 5 నెంబర్స్ అయితే లేదు, అండ్ స్క్వేర్ బాక్స్ తీసుకుంటే 5 వచ్చింది, అంటే 5 ఇక్కడైతే రాదు, అంటే
ఓన్లీ 5 మాత్రం రాకపోవడానికి ఛాన్స్ ఉంది. అంటే 3 and 9 ఈ 2 నెంబర్స్లో ఏ నెంబర్ అయినా రావడానికి ఛాన్స్ ఉంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఎంటీ బాక్స్ చూద్దాం. ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 9 వచ్చేసింది, రైట్. ఓన్లీ 9 మాత్రమే ఉంది, అంటే 9 అయితే ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకు ఈ కాలంలో 3 and 9 నెంబర్స్ వచ్చాయి, అంటే 3 and 9 నెంబర్స్ రాదు. మనకు ఉన్న ఈ 3 నెంబర్స్లో 3 and 9 నెంబర్స్ ఇక్కడ రావట్లేదు, అంటే రావడానికి ఛాన్స్ ఉన్న నెంబర్ ఏంటి? ఓన్లీ 5 కదా. 5 ఇక్కడ వస్తుంది. లేదు మీకు ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుంటే ఒక్క సింగిల్ నెంబర్ చూసారనుకోండి, 9 ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు, అంటే 9 రావడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ మాత్రమే 9 రావడానికి ఛాన్స్ ఉంది కదా. సో అప్పుడు 9 ఇక్కడ ఫిల్ చేయొచ్చు, ఓకే. అండ్ 3 ఇక్కడ రాదు కాబట్టి మనం 5 ఫిల్ చేసాము, 3 ఇక్కడ వచ్చేసింది. సో 3 ఇక్కడ రాస్తున్నాను, ఓకే. ఎట్ ఏ టైం 3 నెంబర్స్ చూడడం కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుంటే సింగిల్ నెంబర్ చూడండి. 9 ఇక్కడ రాదనుకున్నాం కాబట్టి 9 ఇక్కడ ఫిల్ చేస్తాము. అండ్ ఇక్కడ 3 వచ్చేసింది కాబట్టి 3 మనకి ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ రాదు కాబట్టి, ఓకే. అండ్ మిగిలిన నెంబర్ 5 కదా, 5 ఇక్కడ ఫిల్ చేస్తాం, ఓకే. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది కదా. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 రాలేదు చూడండి. 5 6 7 8 9 4 ఇక్కడ రాస్తున్నాను, ఓకే. ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ చూద్దాం. ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 రాలేదు, 4 5 6 7 8 9 రాలేదు, ఓకే. సో 3 8 9 and నెంబర్స్ రాలేదు, ఓకే. ఈ బాక్స్ తీసుకుంటే మనకు ఈ రోలో 8 వచ్చేసింది. సో 8 ఇక్కడైతే రాదు, రైట్. అండ్ ఈ కాలంలో అయితే మనకి ఏ నెంబర్ లేదు, అంటే 3 and 9 2 నెంబర్స్ రావడానికి ఛాన్స్ ఉంది, రైట్. సో ఈ బాక్స్ తీసుకుందాం. ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 9 వచ్చేసింది, అంటే 9 ఈ 2 బాక్సెస్లో అయితే రాదు కదా. అంటే మనకున్న 3 నెంబర్స్లో ఇక్కడ ఈ 2 బాక్సెస్లో 9 రావట్లేదు, అంటే 9 రావడానికి ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది, అది 9 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా 3 and 8 నెంబర్స్ రాలేదు, ఓకే. సో మనం ఈ బాక్స్ తీసుకుంటే దీనికి కాలంలో అయితే 3 and 8 నెంబర్స్ లేదు, అండ్ ఈ కాలంలో కూడా మనకు 3 and 8 నెంబర్స్ వచ్చి ఎగ్జాక్ట్ పొజిషన్ ఏదైనా ఒక నెంబర్ వచ్చే ఛాన్స్ లేదు, ఓకే. అలాంటప్పుడు నేను ఇక్కడ సైడ్కి రాసుకుంటున్నాను. ఏదో ఒక నెంబర్ ఫిల్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ నెంబర్ ఈజీగా ఫిల్ చేయొచ్చు, ఓకే. అండ్ ఇప్పుడు ఈ కాలం చూద్దాం. ఇందులో కూడా 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 రాలేదు, 2 3 4 5 6 7 రాలేదు, 8 రాలేదు, 9 వచ్చేసింది. సో 1 7 8 రాలేదు, ఓకే. ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ స్క్వేర్ బాక్స్లో అయితే 1 7 8 నెంబర్స్ లేదు, అండ్ ఈ రోలో కూడా లేదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మన ఈ స్క్వేర్ బాక్స్లో అయితే లేదు, అండ్ రోలో కూడా 1 7 8 నెంబర్స్ అయితే లేదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 1 and 8 నెంబర్స్ వచ్చాయి, అంటే మనకున్న 1 7 8 నెంబర్స్లో 1 and 8 నెంబర్స్ ఇక్కడ రాదు, అంటే రావడానికి ఛాన్స్ ఉన్న నెంబర్ ఏంటి? ఓన్లీ 7. సో 7 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా 1 and 8 ఉన్నాయి కదా. 1 and 8లో మనకి ఎగ్జాక్ట్ పొజిషన్ వచ్చే నెంబర్ అయితే లేదు, ఓకే. సో అందుకే నేను ఇక్కడ పైన రాసుకుంటున్నాను 1 and 8. కన్ఫ్యూజింగ్ కాకుండా కరెక్ట్గా రాసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ రోజు చూద్దాం. 4 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, ఓకే. 2 3 రాలేదు, 4 రాలేదు, అండ్ 5 రాలేదు. 6 7 8 9. సో 2 3 4 5 అనే నెంబర్స్ రాలేదు, ఓకే. సో ఇప్పుడు నేను ఈ ఎంటీ బాక్స్ తీసుకున్నాను. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకు ఈ కాలంలో 4 5 and 2 నెంబర్స్ వచ్చాయి. చూడండి, స్క్వేర్ బాక్స్ వైజ్ చూసుకున్న 2 4 5 నెంబర్స్ వచ్చాయి, అంటే మనకు ఉన్న ఈ 2 3 4 5 నెంబర్స్లో 2 4 5 నెంబర్స్ ఈ 3 నెంబర్స్ ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు, అంటే రావడానికి ఛాన్స్ ఉన్న నెంబర్ ఓన్లీ 3 కదా. సో 3 ఇక్కడ రాస్తున్నాను, ఓకే. ఇంకా 2 4 5 నెంబర్స్ ఉన్నాయి. సో ఈ బాక్స్ తీసుకుంటే మనకు ఈ కాలంలో 4 వచ్చింది, అంటే 4 ఇక్కడైతే రాదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే కూడా మనకు ఈ కాలంలో అయితే 2 4 5 నెంబర్స్ అయితే లేదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే అండ్ 5 రావడానికి మాత్రమే ఛాన్స్ లేదు, 5 వచ్చింది కాబట్టి. సో మనకి ఈ 2 4 5 నెంబర్స్లో అయితే ఎగ్జాక్ట్ పొజిషన్ అయితే లేదు. అండ్ ఇప్పుడు నేను ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ చూస్తున్నాను. ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూస్తున్నాను. 1 2 3 4 5 6 7 and 9 రాలేదు, ఓకే. సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 7 వచ్చింది. సో 7 ఇక్కడైతే రావడానికి ఛాన్స్ లేదు కదా. సో 7 ఇక్కడ రాస్తున్నాను, అండ్ 9 ఇక్కడ రాస్తున్నాను. సో ఇప్పుడు ఈ కాలం చూస్తున్నాను. చూడండి, ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 రాలేదు, 2 3 4 5 6 7 8 9 రాలేదు. సో 1 8 9 నెంబర్స్ రాలేదు, ఓకే. సో 1 8 9 కదా. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 8 and 9 నెంబర్స్ వచ్చాయి, అంటే ఈ ఎంటీ బాక్స్లో మనకున్న 3 నెంబర్స్ 1 8 9లో 8 and 9 నెంబర్స్ రావు, అంటే రావడానికి ఛాన్స్ ఉన్న నెంబర్ ఏంటి? ఓన్లీ 1 కదా. సో 1 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా 8 and 9 నెంబర్స్ ఉన్నాయి, ఓకే. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకు ఈ స్క్వేర్ బాక్స్లో కానీ రోలో కానీ 8 and 9 నెంబర్స్ అయితే లేవు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే
చూడండి మనకి స్క్వేర్ బాక్స్లో 9 వచ్చింది, లేదా ఈ రోలో కూడా చూసుకుంటే 9 వచ్చింది. అంటే 9 ఇక్కడ రావడానికి మాత్రం ఛాన్స్ లేదు. అంటే 9 ఎక్కడ వస్తుంది, ఇక్కడ మాత్రం వస్తుంది కదా. సో 9 ఇక్కడ రాస్తున్నాను అండ్ ఇంకా రాని నెంబర్ 8. ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్ బాక్స్లో ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం, 1 2 3 రాలేదు. ఓకే, చూడండి మనం ఇక్కడ రాసుకున్నాం కదా ఇంతకుముందు ఈ రోలో 3 and 8 నెంబర్స్ రాలేదని, 8 ఇక్కడ రాసేసాం కదా. ఇంకా రాని నెంబర్ 3 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ కాలంలో ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం, 1 2 3 4 5 రాలేదు, 6 7 8 రాలేదు. సో 5 and 8 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 8 వచ్చేసింది. సో 8 ఇక్కడైతే రాదు, అంటే 8 రావడానికి ఛాన్స్ ఉన్న ప్లేస్ ఇది కదా. 8 ఇక్కడ రాస్తున్నాను, ఇంకా రాని నెంబర్ 5 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్ బాక్స్లో ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం, 1 2 3 రాలేదు, 4 రాలేదు, 5 6 7 8 9. సో 3 and 4 రాలేదు. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో ఆల్రెడీ 3 వచ్చేసింది. సో 3 ఇక్కడైతే రాదు, అంటే 3 రావడానికి ఛాన్స్ ఇక్కడ మాత్రమే ఉంది కదా. 3 ఇక్కడ రాస్తున్నాను, ఇంకా రాని నెంబర్ 4 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి ఈ రోలో ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం, 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 రాలేదు, 4 రాలేదు, 5 6 7 8 9. సో 2 3 4 రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకు ఈ కాలంలో 4 వచ్చింది, అంటే 4 మాత్రమే రావడానికి ఛాన్స్ లేదు. అంటే 2 and 3 2 నెంబర్స్ రావచ్చు. ఓకే, సో అండ్ ఈ బాక్స్ తీసుకుందాం. ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 2 3 4 నెంబర్స్ అయితే లేదు, అండ్ ఈ స్క్వేర్ బాక్స్లో కూడా లేవు కదా. సో ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ స్క్వేర్ బాక్స్లో 2 and 3 నెంబర్స్ వచ్చాయి, అంటే 2 and 3 నెంబర్స్ అయితే ఇక్కడ రావు. మనకున్న 3 నెంబర్స్ 2 3 4లో 2 3 నెంబర్స్ రావు ఇక్కడ, అంటే రావడానికి ఛాన్స్ ఉన్న నెంబర్ ఓన్లీ 4 కదా. సో 4 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా 2 and 3 నెంబర్స్ ఉన్నాయి కదా. సో మనం ఇంతకుముందు చూసాము వీటికి రిలేటెడ్గా 2 and 3 నెంబర్స్ అయితే లేదు. సో నేను ఇక్కడ సైడ్కి రాసుకుంటున్నాను 2 3. ఓకే, అండ్ ఇప్పుడు ఈ రో చూద్దాం. ఈ రోలో కూడా ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం, 1 రాలేదు, 2 3 4 5 రాలేదు, 6 7 8 9 రాలేదు. ఓకే, సో 1 5 9 నెంబర్స్ రాలేదు. ఈ బాక్స్ తీసుకుందాం. ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 9 వచ్చింది. సో 9 ఇక్కడైతే రాదు. ఓకే, అండ్ ఈ బాక్స్ తీసుకుంటే కూడా మనకు 1 5 9 నెంబర్స్ అయితే లేదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఆల్రెడీ మనకి ఈ స్క్వేర్ బాక్స్లో 9 వచ్చింది, 9 ఇక్కడ రావట్లేదు. సో 9 మనకి ఇక్కడ అండ్ ఇక్కడ రావట్లేదు, అంటే ఆప్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ మాత్రమే ఉంది కదా 9 రావడానికి. సో 9 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్స్ 1 and 5 మనకు వాటికి ఎగ్జాక్ట్ పొజిషన్ అయితే లేదు. సో నేను ఇక్కడ సైడ్కి రాసుకుంటున్నాను 1 and 5. ఇప్పుడు చూడండి ఈ కాలం చూస్తున్నాను, ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం, 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 4 5 6 వచ్చేసింది, 7 రాలేదు, 8 వచ్చింది, 9 రాలేదు. సో 2 7 9 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ స్క్వేర్ బాక్స్లో 2 and 9 నెంబర్స్ వచ్చాయి, అంటే మనకున్న 2 7 9 నెంబర్స్లో 2 and 9 నెంబర్స్ ఇక్కడ రావు, అంటే రావడానికి ఛాన్స్ ఉన్న నెంబర్ ఓన్లీ 7 కదా. 7 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా 2 and 9 నెంబర్స్ చూద్దాం. ఈ బాక్స్ తీసుకుంటే మనకు ఈ స్క్వేర్ బాక్స్లో కానీ ఈ రోలో కానీ 2 and 9 నెంబర్స్ అయితే లేదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 9 వచ్చేసింది. సో 9 ఇక్కడైతే రాదు, అంటే 9 రావడానికి ఛాన్స్ ఉన్న బాక్స్ ఇదొక్కటి కదా. సో ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ 2 ఇక్కడ రాస్తున్నాను. సో ఇంతకుముందు మనం ఇక్కడ రాసుకున్నాం కదా 2 3 4 5 నెంబర్స్, ఇందులో 2 and 3 ఫిల్ అయిపోయాయి, అండ్ ఇంకా 4 and 5 నెంబర్స్ ఉన్నాయి కదా, ఫిల్ అవుతాయేమో చూద్దాం. ఈ బాక్స్ తీసుకుంటే మనకు ఆల్రెడీ ఈ కాలంలో 4 వచ్చింది. సో 4 ఇక్కడైతే రాదు, అంటే 4 ఇక్కడ మాత్రమే రావడానికి ఛాన్స్ ఉంది కదా. 4 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 5 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్ బాక్స్లో ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం, 1 రాలేదు, 2 3 4 రాలేదు, 5 6 7 వచ్చింది, 8 రాలేదు. సో 1 4 8 రాలేదు. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో ఆల్రెడీ 4 వచ్చేసింది కదా. సో 4 అనేది ఈ 2 బాక్సెస్లో కూడా రాదు, అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా 4 రావడానికి. సో 4 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా 1 and 8 నెంబర్స్ రాలేదు. ఓకే, సో మనము ఈ కాలం చూసుకుంటే మనకు 1 and 8 లేదు, అండ్ ఈ కాలంలో కూడా 1 and 8 లేవు అని రాసుకున్నాం కదా. సో మనకు 1 and 8 రావడానికి ఎగ్జాక్ట్ పొజిషన్ అయితే ఇంకా లేదు. సో వేరే నెంబర్స్ చూద్దాం. సో ఇప్పుడు చూడండి ఈ రోలో మనం 1 and 5 నెంబర్స్ అనుకున్నాం కదా. సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకు ఆల్రెడీ ఈ కాలంలో 5 వచ్చేసింది. సో 5 ఇక్కడైతే రాదు, అంటే ఇక్కడ మాత్రమే ఛాన్స్ ఉంది కదా 5 రావడానికి. సో 5 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ 1 కదా, 1 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ రో చూస్తున్నానండి, 1 రాలేదు ఇందులో. ఓకే, 1 చూసుకుంటే మనకు ఈ స్క్వేర్ బాక్స్లో 1 వచ్చింది కాబట్టి ఈ 2 బాక్సెస్లో అయితే 1 రాదు, కానీ ఈ 2 బాక్సెస్లో ఎక్కడైనా 1 రావడానికి ఛాన్స్ ఉంది. 2 3 4 రాలేదు కదా. సో ఈ బాక్స్ తీసుకుంటే మనకు ఈ కాలంలో అయితే 4 లేదు, అండ్ ఈ స్క్వేర్ బాక్స్లో కూడా 4 లేదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకు ఆల్రెడీ ఈ కాలంలో 4 వచ్చేసింది. సో 4 ఇక్కడైతే రాదు,
అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ స్క్వేర్ బాక్స్లో ఆల్రెడీ 4 వచ్చింది కాబట్టి ఈ 2 బాక్సెస్లో కూడా 4 రాదు. అంటే 4 ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు. అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, 4 ఇక్కడ రాస్తున్నాను అండ్ ఇంకా 5 రాలేదు కదా. సో 5 తీసుకుంటే మనకి స్క్వేర్ బాక్స్లో ఆల్రెడీ 5 వచ్చేసింది. సో 5 ఈ 2 బాక్సెస్లో కూడా రాదు. అంటే ఇక్కడ మాత్రమే రావడానికి ఛాన్స్ ఉంది. 5 ఇక్కడ రాస్తున్నాను, 6, 7, 8 రాలేదు. సో 8 రావడానికి మనకి ఇంకా ఈ 2 ప్లేసెస్లో కూడా ఛాన్స్ ఉంది. చూడండి, ఇప్పుడు ఈ కాలం చూద్దాం. ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ రాలేదు కదా. రాని నెంబర్ చూద్దాం. 1 రాలేదు, 2 వచ్చేసింది, 3 రాలేదు, 4, 5, 6, 7, 8, 9. సో 1 and 3 నెంబర్స్ రాలేదు. సో ఈ బాక్స్ తీసుకుంటే మనకి స్క్వేర్ బాక్స్లో కానీ రో వైజ్ కానీ 1 and 3 నెంబర్స్ అయితే లేదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకు ఆల్రెడీ ఈ రోలో 3 వచ్చింది. సో 3 ఇక్కడైతే రావడానికి ఛాన్స్ లేదు. అంటే 3 ఇక్కడ మాత్రమే రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి 3 ఇక్కడ రాస్తున్నాను అండ్ 1 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ బాక్స్లో ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 రాలేదు. సో 1 తీసుకుంటే మనకి ఈ కాలంలో ఆల్రెడీ 1 వచ్చేసింది. సో 1 ఇక్కడైతే రాదు అండ్ 1 రావడానికి ఇక్కడ మాత్రం ఛాన్స్ ఉంది కదా. 1 ఇక్కడ రాస్తున్నాను, 2, 3, 4, 5, 6, 7 రాలేదు. సో 7 ఇక్కడ రాస్తున్నాను, 8, 9 వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు ఈ కాలం చూస్తున్నాను. ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చింది, 2 రాలేదు, 3 రాలేదు, 4, 5, 6, 7 రాలేదు, 8, 9 వచ్చేసాయి. సో 2, 3, 7 రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో ఆల్రెడీ 7 వచ్చింది. సో 7 ఇక్కడైతే రాదు, రైట్. అండ్ ఈ బాక్స్ తీసుకుందాం. ఈ బాక్స్లో కూడా మనకు 7 ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. సో 7 ఇక్కడ రాదు. 7 ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, 7 ఇక్కడ రాస్తున్నాను అండ్ ఇంకా 2 and 3 నెంబర్స్. ఈ బాక్స్ తీసుకుంటే మనకు ఆల్రెడీ రోలో 3 వచ్చింది. సో 3 ఇక్కడైతే రాదు. అంటే 3 ఇక్కడ మాత్రమే రావడానికి ఛాన్స్ ఉంది అండ్ ఇంకా రాని నెంబర్ 2 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రోలో మనకు 2 and 3 నెంబర్స్ కదా, 3 వచ్చేసింది. సో 2 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ రోలో ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 రాలేదు. సో 8 ఇక్కడ రాస్తున్నాను అండ్ 9 వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ బాక్స్లో ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది కదా. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3 రాలేదు, 4, 5, 6, 7, 8, 9. సో 3 రాలేదు కదా, 3 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనకు ఈ రో వైజ్ చూసుకున్న, ఈ స్క్వేర్ బాక్స్ వైజ్ చూసుకున్న 1 and 8 నెంబర్స్ రాలేదు. ఓకే, ఇక్కడ కూడా మనకు 1 and 8 నెంబర్స్ రాలేదు. అంటే ఇక్కడ 1 వచ్చింది అనుకోండి, ఇక్కడ 8 వస్తుంది. సో ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ 8 వస్తుంది అండ్ ఇక్కడ 1 వస్తుంది. చూడండి, సో ఇక్కడ నేను 1 and 8 నెంబర్స్లో ఇక్కడ 1 ఫిల్ చేస్తున్నాను అండ్ ఆటోమేటిక్గా ఇక్కడ 8 ఫిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ 1 వచ్చేసింది కాబట్టి మనకు రాని నెంబర్ 8 అవుతుంది. 8 ఇక్కడ రాస్తున్నాను అండ్ ఇంకా రాని నెంబర్ 1 ఇక్కడ ఫిల్ అవుతుంది. సో ఇదండి ఇవాల్టి సుడోకు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.